సోదరులు కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు భైరవ్ ప్రసాద్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన కదిరి నియోజకవర్గానికి శంకరావం సభకు విచ్చేసిన మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారికి, అలాగే రామసుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే సభ ముందున్న తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన సొమ్ముతో ఈరోజు ఎక్కడ చూసినా హోర్డింగ్స్ పెట్టించాడు. సిద్ధం సిద్ధం అని ఒక్కటే చెప్తున్నాం, మేము కూడా మీకు యుద్ధం చేయడానికి సిద్ధము అని చెప్పి చెప్తున్నాం. అలాగే మన పక్క నియోజకవర్గమే మన ముఖ్యమంత్రి గారి పులివెందుల నియోజకవర్గం. మనం ఈరోజు చూసుకున్నట్లయితే, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు పెద్దలు అందరూ చెప్తారు, మన లోకల్ సమస్యలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ మన పక్క నియోజకవర్గమే పులివెందుల నియోజకవర్గం. ఎందుకంటే ఆయనకు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లో నేను చూశాను, సాక్షి పేపర్లో వచ్చేసి జగనన్న కాలనీలు అని చెప్పి లేఅవుట్లు వేసేసి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్ ఇచ్చాడు. అవి చూసినప్పుడు అబ్బా ఇంత బాగా కట్టించాడు, ఇంకా ఏ పార్టీలు కూడా అధికారంలోకి రాలేవేమో అని నేను అనుకున్నాను. అలాగే 2022లో 2023లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీలను ఒక్కసారి మీరంతా వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, కాలువలు, డ్రైనేజీ అవన్నీ ఒక్కసారి చూపించమని ఒక్కసారి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము 2022లోనూ ఒకసారి జగనన్న కాలనీలో 3 చోట్ల ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఇంతవరకు అక్కడ పునాదులు మాత్రమే వేసి ఉన్నాయి, రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీ లేదు, తాగునీరు లేదు, ఎక్కడే గాని ఏమీ లేవు. 2022 తర్వాత మళ్ళీ రెండోసారి 2023లో వెళ్ళాం, అదే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే మీటింగ్ రండి. అలాగే ఇంతవరకు జగనన్న కాలనీలను ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి. ఇక్కడ 2800 ఇళ్ళు ఇచ్చారు సార్ లోకేష్ సార్ మా కదిరి నియోజకవర్గానికి. ఇంతవరకు 200 ఇళ్లలో కూడా చేరిన దాఖలాలు లేవు. అక్కడ రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. అలాగే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు మేము సందర్శించాం, 2 సంవత్సరాలు ఇదే విధంగా ఉంది. అలాగే ఇక్కడ కదిరి నుంచి రాయచోటి వెళ్లే రోడ్డు చూసుకున్నట్లయితే అంతా తొవ్వి వదిలేశారు. ఎన్పీకుంట మండలం గాండ్లపెంట వాసులు అందరికీ తెలుసు, మీ అందరికీ రోడ్డు ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతవరకు దాన్ని అతి లేదు గతి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన కదిరి నియోజకవర్గంలో మనందరికీ దైవమైనటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి చూసుకున్నట్లయితే ఈరోజు కోనేరు ఇంతవరకు బాగుపరిచిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు ఒక్కసారి టెండర్లు పిలిచారు, అది నీటి పాలైపోయింది. మళ్ళీ రెండోసారి టెండర్లు పిలిచారు, అవి కూడా నీటి పాలైపోయినాయి. ఇంతవరకు దాన్ని కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, ఇంతవరకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు సార్. అలాగే ఇక్కడ దాదాపు కదిరి టౌన్ నందు దాదాపు 1,00,000కు పైబడిన జనాభా ఉంది. ఇంతవరకు హిందువులకంటూ ఒక శ్మశాన వాటిక లేదు. కాబట్టి లోకేష్ సార్ గారికి మేము విన్నవించుకుంటున్నాం, జనసేన పార్టీ తరఫున హిందూ శ్మశాన వాటికను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయ్యా, ఇవన్నీ ఎప్పుడు సిద్ధం చేస్తావు అని చెప్పి
సిద్ధం చేసి ఎన్నికలకు తేల్చుకుందాం. కాబట్టి ఒక్కటే లోకేష్ సార్ గారికి మేము మనవి చేసుకుంటున్నాం, కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని వస్తామని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్నం తినలే ఇంకా ఎందుకు అరుస్తారు? సోదరుడు భైరవ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ పదే 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 ఒకటి నాకు గుర్తు చేసినారు, పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. గత పెద్దలు వచ్చినారు, ఎట్లాగూ జనరల్ సెక్రటరీ గారు, ఆయనకు కూడా ఒకటి తెలియజేస్తాం ఈ వేదిక మీద నుంచి. గత సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో అభ్యర్థి పదే పదే ఎన్నికలను అభ్యర్థించేటప్పుడు మనకు కూతవేడు దూరంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకు మంచి చేసినాడని చెప్పేసి ఆ ఓట్లు అడిగినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడయ్యా కూతవేడు దూరంలో ఉంటే, కదిరిలో గొడ్డలు కొనుక్కొని వాళ్ళ చిన్నాయనకు కూత ఆపేసినాడు, కానీ మాకు చేసింది ఏమీ లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో భైరవ్ ప్రసాద్ గారు కూతవేడు దూరంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ ఇంకొక గొడ్డలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాడేమో. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకి చెప్పొద్దండి. ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి నాయకులు, పెద్దలు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఆగు తమ్ముడు, ఇంత స్పీడా? కదిరి నియోజకవర్గం జోషే వేరు. ఒక్క విషయంలో కదిరి నియోజకవర్గాన్ని నేను గుర్తుపెట్టుకుంటా జీవితాంతం. అదేంటో తెలుసా? బహుశా భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరికీ చేయి నొప్పి వచ్చి ఉండదు, నా ఒక్కడికి వచ్చింది. దానికి కారణం ఇక్కడున్న కదిరి ప్రజలు. ఆనాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చేయిని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని గట్టిగా లాగాడు, ఇంకా నొప్పి అలానే ఉంది. అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను, నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ శంకరామం సమావేశానికి వచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా స్పీడ్, అది ప్రాబ్లం. నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు. ఈ రోజు 5వ మీటింగ్ హిందూపురంలో మొదలైంది, ఇప్పుడు కదిరికి వచ్చాను. మీ ఊపే వేరు. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ స్పీడ్కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో పదే పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది,
బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ని ప్రశ్నిస్తున్నా. అసలు చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా. మనందరం చూసాం, అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడారు. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్. అంతెందుకు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. ఇదే జగన్ 10th క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి ఇచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి మోసం, సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. చేశాడా తల్లి? లేదు. రెండో మోసం, 40 సంవత్సరాలు నిండిన, క్షమించాలి 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తల్లి? ఇంకా నాలుగో మోసం, 30 లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గంలో కనీసం 300 ఇళ్లన్నా ఈ ప్రభుత్వం కట్టిందా? కట్టలేదు. ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు. పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా. వాళ్ళు పదే పదే నేను ఒక విషయం అడిగారు. అన్న, మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం, కానీ పై చదువులకి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అందుకే ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కళలకు రెక్కల పేరుతో ఏకంగా ఎవరన్నా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే వడ్డీ లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్క చెల్లెలకి అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అమ్మా, జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. మన సినిమా చూస్తాం కదా, బ్రహ్మానందం గారు స్పీడ్గా బిల్డప్ వేసుకుని వచ్చేస్తారు. అలా జగన్ కూడా బిల్డప్ బాబాయ్ లాగా వస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక సభకి వెళ్తే ఏం మాట్లాడాలి తల్లి? ఆయన ప్రజలు చేసిన మంచి పనులు చెప్పాలా. 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలకి పీకిందేంటి పొడిచిందేంటో చెప్పాలా. అది చెప్పడు తల్లి. ఏ సభకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చెప్పం ఒక పక్కన, ఇంకొక పక్కన పవన్ అన్న చెప్పం. అంటే నాకు డౌట్ వచ్చింది తల్లి, జగన్ రాత్రిలో పడుకున్నప్పుడు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటా. అందుకే పొద్దున్న లేచేటప్పుడు కూడా చంద్రబాబు 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 గారని చెప్పి లేస్తాడని నాకు అర్థమైంది. జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ని చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి. జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు. జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన కసాయి వ్యక్తి.
ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా జగన్ నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, హైదరాబాద్లో సైబర్ టవర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, నల్సార్ కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు జగన్ ఉన్న చంచల్ కూడా జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2014 నుంచి 19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డిని పంపిస్తా, సాక్షి విలేకరిని పంపిస్తా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు. టైం డేట్ ఫిక్స్ చేయండి, వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా. జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా, జగన్కి 2 బటన్లు ఉంటాయి, ఒకటి బొలుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీ అందరి ఆశీస్సులతో 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఇంకొక 10 రోజులతో కదిరిలో నేను పాదయాత్ర చేసి కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది. ఆనాడు మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నా, నేను నేరుగా చూసా. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు మేము ప్రకటించాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 3వ హామీ, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అందుకే రైతులను ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 4వ హామీ, ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
ఈ రోజు నేను జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, గత 5 సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీల్ని అతి కిరాతకంగా మీరు చంపేశారు. మనందరం చూసాం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, చంద్రయ్య గారు, జాలయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు 75,000 కోట్ల బీసీ సప్లాన్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీలు పడుతున్న కష్టాలు చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది. దాంట్లో మన ఇచ్చే మొదటి హామీ, బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది కూడా ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తాం. రెండోది, బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. మూడో హామీ, బీసీ సబ్ ప్లాన్ కింద 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ 10% తగ్గించింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగ్గిన 10% రిజర్వేషన్ మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. స్వయం ఉపాధి కోసం 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిముట్లు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. తరతరాలుగా బీసీ సోదరులు ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి వెళ్ళి మీరు మీ బీసీ సర్టిఫికెట్ ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పోవాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చివరి హామీ, నేను పాదయాత్రలో చూసా, అనేక బీసీ భవనాల పనులు ఆనాడు మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయాల. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ఆ బీసీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా పుట్టినిల్లుకు వచ్చినట్టుంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ని గెలిపించి శాసనసభకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక అనంతపూర్ జిల్లాకి దక్కుతుంది. అందుకే అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు. కరూరు జిల్లాలో ఈరోజు కార్లు పండించే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించిన ఘనత మన ప్రభుత్వాన్ని. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు 1,30,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించిన ఘనత మన ప్రభుత్వాన్నే. జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం. అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఇంతేకాదు ఆనాడు కరువు వచ్చి మన చెట్లు చనిపోతే ఏకంగా వాటర్ ట్యాంకర్లు పంపించి చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు వేదికమైన పెద్దలందరూ శాసనసభ్యులుగా ఉండే కరువు తీవ్రంగా ఉందని చెప్తే ఏకంగా ఒకే ఒక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ని ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు జగన్ ఒక దరిద్రపు పాదం అడుగుపెట్టిన దగ్గర నుంచి చూసాం. ఎప్పుడు రాని విధంగా 30 సంవత్సరాల్లో రాని విధంగా ఈ రోజు మనకు కరువు వచ్చింది. కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా,
ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ₹1 ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా లేదు. అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మెడబట్టి బయటికి గెంటేసింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ హయాంలో 15 లక్షల ఎకరాల్లో ఏకంగా వేరుశెనగ పంటేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది 3 లక్షలకు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎన్నికల ముందలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా ₹1 కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. హంద్రినివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు, ఒక సిమెంట్ బస్తా వేయలేదు. ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం ₹1 కోటి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కనపడుతుంది, కానీ ఎక్కడ పనులు అవలేదు. అవి జగన్ దిష్టి బొమ్మల్లాగానే మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చేగల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం. కదిరి ప్రజల జోషే వేరు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఇక్కడున్న చాంద్ బాషా గారు, ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి 1,200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. షాదీ మహల్ కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం. డ్యాములు కట్టాం, బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం. అడిగిన మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ పాదయాత్రలో వచ్చాడు, మనకి హామీలు ఇచ్చారు. అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాడు, చేశాడా? లేదు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తున్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? లేదు. ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దా అన్నాడు, తీర్చిదిద్దాడా? లేదు. ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు అడిగాడా? ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు కదిరి నియోజకవర్గం ప్రజల తరఫున పోరాడా, మాట్లాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న శాసనసభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి. పక్కనున్న ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నాడు. అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నారు. మనందరం చూసాం. ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంతేకాదు ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాలా. ఇంకో పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు ఈరోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా కదిరి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు దొబ్బేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా, కదిరి నరసింహస్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవిందా గోవిందా. ఇంకా 2 నెలలు ఓపిక పెట్టు, భారీ మెజారిటీతో నిన్ను ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే ఇక్కడున్న కదిరి ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. హంద్రినివా మెయిన్ కెనాల్ నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. వేరుశెనగ టొమాటో రైతుల్ని ఆదుకుంటాం. ఏకంగా జగన్ బ్రాండ్ల వల్ల అనేక మంది ఇబ్బంది పడతాం కూడా మనం చూస్తున్నాం. పాత మద్యం విధానం తీసుకొస్తాం, షాపులు తగ్గిస్తాం, మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎంతో మంది
ఉద్యోగాలు ఉపాధికి గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నారు. వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం. మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. టిట్కో ఇల్లు నేను చూసా, పాదయాత్ర నేను సెల్ఫీ దిగా. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారు లోపల తీసుకోండి, పాపం ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటాం మనం వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చా కార్యకర్తలకి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం, 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఆ ఎఫ్ఐఆర్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. బామలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా? కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తమ్ముడు కూర్చోమ్మా, కూర్చోవాలి. నువ్వు ఎంత అరిసినా అది అవుదు. ఈరోజు నువ్వు ఎంత అరిసినా అది అవుదమ్మా.
ఆ నిర్ణయం ఒకే ఒక వ్యక్తి తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు. సో కూర్చోదాం, కూర్చున్నాను. ఇది వైకాపా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అర్థం చేసుకోవాలి తమ్ముడు, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, తమ్ముడు నువ్వు ఉందలకెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకున్నప్పుడు బార్డర్ దగ్గర దాదాపు 3 గంటల సేపు ఆపి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యం పైన దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. అదేవిధంగా పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్లు ఇట్లా గుంపుగా 25 క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం. ఇలా 10 పంపిస్తాం. అంటే మీ బూత్లో ఎన్నిళ్ళున్నాయో దాని ప్రకారం 250 300 350 ఈ క్యాలెండర్లు మీకు పంపిస్తాం. వచ్చే 10 రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నానంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చూడు తల్లి 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీ అందరికీ కార్డులు కూడా ఇచ్చాం. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 రాస్తుంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా మనందరం కష్టపడాలి. ఇంకో పక్కన సైకిల్ కూడా ఇస్తున్నాం. సైకిల్ వేసుకుని మనం ప్రతి గడప దొక్కాలి. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది, అందుకే కార్యకర్తలు కూడా క్యాప్లు ఇచ్చాం. ఈ క్యాప్లు వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా. గతంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానమై చేశాం. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నాకు తెలిసేదానికి ఈరోజు వేదికమైన పెద్దల ప్రమేయం లేకుండా పనిచేసిన కార్యకర్తలు నేను కలిశాను. వాళ్ళకి ఈరోజు నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇష్టం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించాలి. ఉత్తమ కార్యకర్త అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఎత్తి చూపించాలి. ఇది అవార్డు ఒకటే కాదు, కోడ్ కూడా ఉంది ఇక్కడ. రేపు బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా, నేను ఏ మీటింగ్ లో ఉన్నా కూడా రైట్ రాయల్గా మా గడప దొక్కే హక్కు ఇచ్చే సర్టిఫికేట్. ఇంతకాదు, ఎట్లయితే ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చి మీకు అవార్డులు ఇచ్చాను, సన్మానం చేశాను,
అదే విధంగా రేపు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకా వచ్చే 10 రోజుల్లో ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 హామీ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏనా మన ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? ప్రతి గడప దొక్కుదామా? ఇంకా కేసుల గురించి మీద బాధపడాల్సిన అవసరంలా. 22 కేసులున్నాయి, నన్ను ఏం పీకలేకపోయారు. ఏముంది, మహాండిగా 2 కేసులు పెడతారు, దానికన్నా ఏదేమి లేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, దొంగ కేసుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు, కార్యకర్తల్ని ఏకంగా పోలీసులు మెట్లెక్కిచ్చారని. మనకెందుకు నామోషి ఉండాలి? ఏం తప్పు చేయలా? ప్రజల కోసం పోరాడినందుకు మంది ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. 2019 నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ అత్తగారి ఇళ్ళగా మారిపోయింది, అత్తగారి ఇళ్ళగా ఉందని. ఏ నామోషి అవసరంలా, ప్రజల కోసం పోరాడం, ప్రజల తరపున పోరాడం. అందుకే ఈరోజు మన పైన దొంగ కేసులు పెట్టారు. ఎవరు భయపడద్దు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ కార్యకర్తలు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ, పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య. ఇంపడాలా మా ముద్దల మావయ్యకి. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు మనందరం మన చేయి గుండె పైన పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ అందరూ చేయాలని ప్రసాద్ గారిని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరూ గుండెల మీద చేయి పెట్టుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందరూ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నేను పలికే మాటలు పలకమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కందికుంట వెంకట ప్రసాద్ అని నేను, మీరు కూడా అందరు మాట్లాడాలా. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట
కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో గుడ్డోడి స్లోగన్ ఒకటేరా. కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా? గొంతు పోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా ఈకలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా ఈకలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా
అబద్ధాలను ఇంతైన పోచుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసి నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంగ సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 కదలిరా